వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు విజయక్రాంతి దినపత్రికల ఎండి విజయరాజం గారు. వరలక్ష్మి వ్రత విశిష్టతను, ఆ విశేషాలను కూడా ఆవిడ మాటల్లోనే తెలుసుకున్నాం. నమస్కారం మేడం. నమస్కారం. మేడం చెప్పండి, అసలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంత ఘనంగా నిర్వహించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అదే నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం. నేను కూడా ముందు అనుకోలేదు, మామూలు ఆడపిల్లలాగా వ్రతం చేసుకోవాలని మాత్రమే అనుకున్నాను. మామూలుగా పూలు తెచ్చుకోవడం, తోరం పెట్టుకోవడం, కత్తి పెట్టుకోవడం ఇలాంటి విషయాలే. కానీ అనుకోకుండా నాకు అద్భుతమైన ఆలోచన అమ్మ ఇచ్చింది నాకు. ఆ ఆలోచన యొక్క ఫలితమే లలిత సహస్రనామాల్లో ఒక శ్లోకానికి తగ్గట్టు అలంకారం. అంటే ప్రతి సంవత్సరము 29 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 30 ఏళ్ళ బట్టి చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక శ్లోకం కూడా రిపీట్ అవ్వలేదు, మళ్ళీ తిరిగి రాలేదు. 30 సంవత్సరాలు అన్నమాట. సంవత్సరానికి ఒక శ్లోకం. దాన్ని బట్టి చాలా అద్భుతంగా అనిపించింది, నా మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. అంటే మనం ఎన్నో సాధించాలని అనుకుంటాం, ఏమి సాధించలేకపోతాము. కానీ నా రూటే వేరే వచ్చింది. మామూలు ప్రజలలో మామూలుగా బతుకుతూ ఉండి కూడా మన ధర్మాన్ని మనం పాటించవచ్చు. మన ఏదైనా ఒక సమాజానికి ఆడపిల్లకు ఒక మంచి ఆలోచన ఇవ్వాలి అన్న తపన నాకు ఉండేది. నేను ఆడపిల్లల పక్షపాతని. అయితే నాకు ఏమనిపించేది, సాటి ఆడపిల్లలు బ్యాలెన్స్గా ఉండి చక్కగా తన కుటుంబాల వ్యవస్థలని నిర్వర్తించుకుంటూ వాళ్ళ కర్తవ్యాలను నెరవేర్చుకోవాలని నాకు ఇష్టం, అలా ఉండాలని ఇష్టం. ఇక చాలామంది పిల్లలు బెదిరిపోతారు. ఒక చిన్న కష్టం రాగానే బెదిరిపోతారు. కష్టాలు వచ్చినా కూడా నిలదొక్కుని శాంతిగా ఆలోచించి ఆ సమస్యని పరిష్కారం పెట్టుకుంటే మనకు సులభం అయిపోతుంది. సమస్య లేని వాడంటూ ఉండడం, కానీ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించే దిశగా మనము రావాలి. ఆ ఆలోచనతోనే నేను మొదలుపెట్టినప్పుడు ఈ ఒక్కో సంవత్సరాన్ని ఒక్కో శ్లోకానికి తగ్గట్టుగా అలంకారాన్ని మొదలుపెట్టుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమైంది, అందరూ నన్ను అడగడం మొదలుపెట్టారు. ఇది ఏంటి, దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇలా పెడుతున్నారు, రీజన్ ఏమైనా ఉన్నదా, రీజన్ ఏమైనా కారణం ఉందా, కారణం లేకుండా ఇలా జస్ట్ అలంకారం గురించి మాత్రమే పెట్టారు అని అడిగేవాళ్ళు. అసలు నా ఆత్మలో ఆవిష్కరణ జరుగుతున్న సందర్భం అది. అది నాకు ఒక ఆలోచన ఇచ్చిన అమ్మ నాకు ఇచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టేందుకు ఒక దారి. ఆ దారి ఏంటి, దానికి లలిత సహస్రనామాల యొక్క శ్లోకాలు దానికి వివరణ. అయితే వాళ్ళు అడిగినప్పుడు నేనేం చేయాలి, వీళ్ళు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పే స్థాయికి ఎదగాలి. నేను ఎదగాలి ముందు వ్యక్తిగతంగా. ఎదగాలి అంటే నాకు చాలా విషయాలు తెలియదు, నేను ఒప్పుకోవాలి, చదువుకోవాలి. డిఫరెంట్ ఆథర్స్ రాసిన పుస్తకాలు, లలిత సహస్రనామ భాష్యాలు, అన్ని పుస్తకాలు చదువుకుంటూ ఏ ఆథర్ ఎలా రాస్తాడు, ఒక్కొక్కళ్ళు ఒక పద్ధతిలో రాస్తారు కదా, ఒకటే పాయింట్ ఉంటుంది కదా. అట్లా నేను అన్ని లింక్ చేసుకుంటూ అన్ని భాషలు చదువుకుంటూ రావడం అలవాటు చేసుకున్నాను. అయితే దాన్ని కనీసం ఒక 3 నెలల కాలం నాకు పడుతుంది ప్రిపరేషన్. అంటే ఆ శ్లోకానికి తగ్గట్టుగా అలంకారం, దాని ఒక ఊహ, ఇమాజినేషన్. ఇది కేవలం ఊహనే, నేను ఇట్లనే ఉంటుందని నేను డిపిక్ట్ చేయలేను, కానీ ఇలా కూడా ఉండవచ్చు అని ఒక ఆలోచన. దానికే ఇంతమంది భక్తిగా నమస్కారం చేసుకుంటారు. 3 నెలల ముందు నుంచి ఇదంతా కూడా మీరు ప్రిపేర్ చేయాలి. 3 నెలల నుంచి ప్రోగ్రామ్, డే టు డే అన్ని ఏ టు జెడ్గా. అంటే ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ అలంకారాలు ఉంటాయి, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఉండదమ్మా. ఎవ్రీ ఇయర్ అమ్మవారు, వరలక్ష్మి అమ్మవారు కాన్స్టెంట్. ఆవిడ ముందు ఈ అలంకారం. సో ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ అలంకారాలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. పూజ చేసిన తర్వాత మీకు వచ్చే ఒక అనుభూతి కానివ్వండి, ఇది కానివ్వండి, ఆ తృప్తి నేను మాటలో చెప్పలేను. ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మంచి ఆలోచన రాదు. అది దాన్ని ఆచరణలో పెట్టే సాధ్యం కాదు. ఆచరణలో పెట్టాలంటే కూడా
ఒక్కతో ఒక్కతో ఈ సమస్య కాదు కదా ఇది. ఇదంటే పెద్ద టీం వర్క్, అందరూ కలిసి చేసుకునే పండగ. ఒక్కళ్ళతో ఎవరు చేసేది కాదు కదా. కొంతమంది ఇండైరెక్ట్గా, కొంతమంది డైరెక్ట్గా అందరూ పార్టిసిపేట్ చేస్తేనే మనకు సవ్యంగా జరుగుతాయి. దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంటుంది? కుటుంబ సభ్యులు పాపం వాళ్ళు ఎప్పుడు ఏ మాట అడగలేదు, అనలేదు. వాళ్ళు ఇంకా నాకన్నా ముందే ఎక్కువ సంతోషపడ్డారు. డబ్బుకి కానీ, మాటకి కానీ, పనికి కానీ, సలహాకి కానీ ఏ విషయంలో కూడా నాకు ఇబ్బంది ఏమీ కాలేదు. ఈ పూజకు సంబంధించి కొంతమంది ఇలా చేసుకుంటారు, కొంతమంది ఇలా చేస్తారు. మీరు మహిళలకి ఏమైనా సూచనలు కానీ సలహాలు కానీ ఇస్తారు? ఇప్పుడు ఇది చేసేదే ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరము ఒక శ్లోకానికి తగ్గట్టు మనం అలంకారం చేస్తున్నాం కదా. దాంట్లో ఆడపిల్లలకు సంబంధించిన వ్యవహారాలే ఎక్కువ వస్తుంటాయి. లలితా సహస్రనామాలలో అమ్మవారి అంటే అమ్మవారి ప్రకృతి స్వరూపిణి కదా, మాతృస్వరూపిణి, మాతృకావరణ రూపిణి. ఆమె సంబంధించిన విషయాలు మనకు కొత్తగా ఏముందో అన్నీ మనం రోజు చూస్తున్న నిత్య విషయాలే. అయితే దాంట్లో అందరికీ నేను సలహా చెప్పేంత పెద్దదాన్ని ఏం కాదు, నేను పాటిస్తూ వస్తానని చెప్తా. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మగవాళ్ళని పట్టుకుంటే మాత్రం పట్టు వాళ్ళు విడవరు, మమ్మ విడిచిపెట్టుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే మనం ఒక మెట్టు దిగితే ముందు వాళ్ళు 10 మెట్లు దిగుతారు. వాళ్ళు కనుక్కోలేరు, అదే మోహంలో పడిపోతారు అన్నమాట. మొదటి మనం దిగటం, మన అహంకారం చంపుకోవడం. అది మొదటి దిగితే 10 మెట్లు 9 ఆటోమేటిక్గా 9 మెట్లు వాళ్ళు దిగుతారు. వాళ్ళకి ఊహలోకి వచ్చి తెలిసి స్పిరిట్లోకి వచ్చేసరికి 9 మెట్లు దిగడం అయిపోతుంది. నేను ఆడపిల్లకి అది చెప్తాను, ఓపిక, శాంతం, ప్రేమ ఉండండి, చక్కగా ప్రేమగా ఉండండి, ఆత్మీయంగా ఉండండి అని చెప్తాను. ఇంకొక విషయం కూడా చెప్తాను, మీ ఇంటికి వచ్చే మహిళ ముత్తైదువులకి మీరు ఇచ్చే వాయనం కూడా ఒక స్పెషల్ అని చెప్తూ ఉంటారు. సో ఆ విశేషం వాయనం స్పెషల్ అంటూ ఏమీ లేదు తల్లి. పసుపు కుంకుమ, బక్క, మల్లెపూసలు, అత్తమ్ము, దువ్వెన, కాటుక, మిషి బిళ్ళలు, ఏదైనా డ్రై ఫ్రూట్, దివ్వెన, ఇట్లాంటివన్నీ ఇస్తాను. సుమంగళి ద్రవ్యాలు ఇస్తాను. ఏదో అమ్మవారి అనుగ్రహించింది కాబట్టి ఒక చీర కూడా పెడుతున్నాను. ఇప్పుడు ఈ కాలం మహిళలకు కొంచెం అంత పూజల గురించి ఎక్కువ తెలియదు, అయినా సరే వాళ్ళ పూజ చేసుకోవాలని ఒక ఇష్టం ఉంది. సో వాళ్ళు ఎలా సింపుల్గా కూడా చేసుకోవచ్చా? ఎంత సింపుల్గా చేసుకోవచ్చు, ఎంత చక్కగా చేసుకోవచ్చు అనేది మీరు వివరిస్తారు. ముందు చక్కగా చేతికి గాజులు వేసుకోండి, చక్కగా బొట్టు పెట్టుకోండి, జడ వేసుకోండి, పొద్దున లక్షణంగా ఉండండి. పొద్దున స్నానం చేయకుండా పొయ్యి ముట్టుకోకుండా ఉండండి. మన పద్ధతి మనకు. స్నానం చేసి మనం దీపం పెట్టండి, నైవేద్యం పెట్టకండి. కానీ మన అగ్ని శుద్ధి జరుగుతున్న చోట మనము పవిత్రంగా ఉండాలని చెప్పి అంటారు. కాబట్టి స్నానం చేసి చక్కగా వంట ఇంట్లో అన్ని వంటలు తిండిలు చేసుకోండి. కావాలంటే మళ్ళీ స్నానం చేసేది తప్పలేదు. ఇప్పుడు వరలక్ష్మీదేవి అమ్మవారి ఇప్పుడు మనకి అష్టలక్ష్ములు ఉన్నారు. అష్టలక్ష్ములు మరి వరలక్ష్మీదేవి గురించి ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఏం చెప్తారు? కోరిన వరాలని ఇచ్చే దేవత కాబట్టి వరలక్ష్మి అమ్మవారు. అసలు మా నాయనమ్మ వాళ్ళ అత్తగారి పేరు వర్రమ్మ అంట. నాకు తెలియదు, నేను చూడలేమని. మా నాయనమ్మ వాళ్ళ అత్త అంటే మా అమ్మ వాళ్ళ అత్తగారు అన్నమాట. ఆమె పేరు వర్రమ్మ అంట. ఆమె పాతకాలంలో వరలక్ష్మి అని పిలిచే అలవాట్లేదు, వర్రమ్మ అని పిలిచేవాళ్ళు. నాకు ఆవిడ దగ్గర నుంచి నాకు కొద్దిగా అభినయమో అని అనుకుంటాం. అంటే సంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచి ఇది కొనసాగుతూ వస్తుంది? 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. నేను కూడా అందరు ఆడపిల్లలాగానే మాల్టా వసతిశాలలో ఇసుకరింపి, బియ్యం పోసి, జామకాయ కొమ్మలు పెట్టి పందిరి చేసి మంటపం చేసుకున్నా. ఎందుకంటే అప్పుడు నా పరిస్థితి అంతే ఉండింది. అలాగే చేసుకోవడమే ముఖ్యం కదా. కానీ తర్వాత నాకు
జరిగిన కొద్ది కాలం జరిగిన కొద్ది అన్ని అమ్మవారికి సమకూర్చింది. ఒకటి తర్వాత ఒకటి సమకూర్చి వచ్చింది. ఇంకా ఇచ్చుకోవడానికి నాకేం కష్టం. అలాగే ఇచ్చుకుంటూ వచ్చింది అమ్మవారు. ఆమె ఇవ్వడం నేను పెట్టడం, ఆమె ఇవ్వడం నేను పెట్టడం. హిందూ సంప్రదాయంలో వరలక్ష్మి వ్రతానికి విశిష్టత అంటే ఏం చెప్తారు? విశిష్టత అంటే సామూహికంగా చేసుకునే వ్రతం అయితే కాదు. ఎవరింట్లో వాళ్ళు శుద్ధి చేసుకుని భావజాలంతో చేసుకునే వ్రతం. చాలా మంది కథ మనకు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు అహంకారం పోకూడదు, ఉన్న దాంట్లో సర్దుకొని పోవాలి, ఉన్న దాంట్లోనే పెద్దలకు సేవ చేస్తూ ఉండాలి, అత్తమామలను చూసుకోవాలి, భార్య పిల్లలను చూసుకోవాలి, చక్కగా ఇంటి వ్యవహారాలన్నీ కొలికి తెచ్చేటట్టు ఉండాలి. సమస్యగా ఉండకూడదు. మన జీవితం ఎప్పుడు కూడా సమస్యగా ఉండకూడదు, సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి. మరి ఇప్పుడు ఆడపిల్లలంతా బాగా చదువుకుంటున్నారు కదా, చక్కగా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కోరుకుంటున్నారు, మంచిగా జరుగుతున్నాయి. చక్కగా మగపిల్లల కంటే ఎక్కువ మంచి సిచ్యువేషన్లో పొజిషన్స్లో ఉన్నారు. ఇది మంచి చెప్పుకోదగిన అభివృద్ధి కదా. అభివృద్ధి మానసికంగా పిల్లలు పాపం కొంచెం వెన్నపడుతున్నారు. ఎందుకంటే వృత్తిరీత్యా ఉద్యోగ రీత్యా వాళ్ళకి సహకారాలు లభించడం లేదు అనుకున్నంతగా. దానికి ఇంట్లో కానీ వాతావరణం కానీ సరిగా లేకపోయే వరకు వాళ్ళ పాపం నలిగిపోతున్నారు. ఆడపిల్లలు ఇంత బయట నలిగిపోతున్నారు. అట్లా కాకుండా ఉండాలి అంటే కొన్ని ఇళ్ళల్లో వీలైతాయి. అందరూ ఒకలా ఉండరు కదా. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ రోజుల్లో అందరం కూడా ఇండిపెండెంట్గా వెళ్తున్నాం, మనకి ఇష్టమైన పనులు చేసుకుంటాం. అయితే సరే కొంతమందికి పూజ చేసుకునే సమయం ఉండకపోవచ్చు, వాళ్ళ వృత్తిరీత్యా కానివ్వండి, కానీ సింపుల్గా వాళ్ళకు దండం పెట్టుకున్నా కూడా సరిపోతుందంటారు. అసలు భావనే ముఖ్యం. భావనతోనే దైవత్యం వచ్చేసింది. ఎప్పుడైతే మంచి చేయాలి అనే ఆలోచన తపన ఉందో అది సగం పని అయిపోయినట్టే లెక్క. మనం పూజ చేయాలి అని అనుకుంటే నిజంగా చాలా కష్టతరమైన పని. ప్రొసీజర్ ప్రకారం చేయాలి అని అనుకుంటే కష్టమే. ఎందుకంటే తలార స్నానం చేయాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, అన్నీ ఒకసారి కుదరవు మరి. కానీ అయినా కూడా చేసుకోవాలి అని అంటే ఉపాయం ఏంటి? ఉపాయాన్ని అంటే ముందు మనసు స్వచ్ఛంగా పెట్టుకోవాలి. మనసు స్వచ్ఛంగా పెట్టుకొని ఆ తర్వాత శరీరం శుభ్రపరచుకునే విషయంలో ఉండండి. సగం నెగిటివ్ ఫీలింగ్స్ తక్క పెట్టేసి, నెగిటివ్ ఆలోచనలు తక్క పెట్టేసి వాళ్ళు ఉంటే మంచి జరుగుతుంది. మన ఆలోచనలో మార్పు రావాలి ముఖ్యంగా. ఎందుకంటే మనం కొత్తదనాన్ని కోరుకుంటున్నాం కదా. కొత్తదాన్ని కోరుకున్నప్పుడు మన ఆలోచనలు కూడా మారాలి. మారితే కానీ మనకు సమాజంలో అవకతవకలు అర్థం కావు. కానీ సంస్కరణ అనేది ఒక రోజులో అయ్యే కాదు కదా, చేస్తూ రావాలి అంతే. ఈ పూజలు ఇప్పుడు వరలక్ష్మీదేవి పూజలు ప్రత్యేక ఆకర్షణ అంటే ఏం చెప్తారు? పువ్వులు నవ్వులు. పువ్వులు నవ్వులు. నవ్వుతూ కలకాల ఆడపిల్లలందరూ వచ్చి చక్కగా నవ్వుకుంటూ ఉండి సరదాగా ఉండడమే వరలక్ష్మి యొక్క వ్రత యొక్క కళ. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఫైనల్గా మొదటిసారి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలకు మీరు ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ? మనం ఏదైనా సరే మొదటిసారి ఎప్పుడు చేసుకున్నాం మనస్ఫూర్తిగా చేయండి. ఎవరో బలవంతాన్ని నెత్తి మీద రుద్దేసినట్టు మాత్రం చేసుకోకండి. ఏది ఇష్టపూర్వకంగా చేయండి, భక్తిగా ప్రేమగా చేయండి. ఇంట్లో అందరికి చెప్పి ఒప్పించి చేసుకోండి. వాళ్ళు చెప్పకుండా చేస్తే మాత్రం సహజంగానే కోపాలు వస్తాయి. కోపాలు తాపాలు వచ్చిన తర్వాత ఇంకా పూజ చేసే ఫలితం ఏంటి? కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ మనసు స్వచ్ఛంగా పెట్టుకోండి. మనం పెట్టుకొని చక్కగా ఇంట్లో చెప్పండి, ఇలా చేస్తానని చెప్పండి, దాని ప్రకారం చేసుకోండి. మీకు ఎంతలో వీలైతుందో అంతలోనే చేసుకోండి. ఇది విజయరాజన్ గారితో మనం తెలుసుకున్న వరలక్ష్మి వ్రత విశేషాలు, విశిష్టతలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.